అందరికీ నమస్కారం అండి. భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్యని పితృపక్ష అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్యతో భాద్రపద మాసము ముగిసిపోతుంది. పితృపక్షాలు కూడా ముగిసిపోతాయి. ఈ పితృపక్షాలకు చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు పితృపక్షాలకు చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు మనము ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము. ఈరోజు చనిపోయిన పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణాలు వదులుకోవాలి. ఇలా తర్పణాలు వదులుకున్నట్లయితే పితృదేవతల యొక్క ఆశీస్సులు కలగడంతో పాటు అనేక ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. భారతంలో ఈ గురించి చెప్పుకోవాలంటే మహాళయపక్షంలో ఆచారాలను పాటించే వాళ్ళు కొంతమంది ఉంటే, పాటించని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కష్టాలు, పాపాలు మూటగట్టుకోవటం జరుగుతుంది. పితృదోషాల వల్ల జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవటం జరుగుతుంది. కష్టాలు ఎదురైనప్పుడు వారి జాతకంలో ఇలాంటి దోషాలను సులభంగా గుర్తించవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు వాళ్ళు ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు ఆ పనుల్లో అవాంతరాలు రావటము, ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడటము, ఇంట్లో వ్యక్తులకు పెళ్ళిళ్ళు కాకపోవటము, పెళ్ళిళ్ళైనా సంతానం కలగకపోవటము, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు చిన్న వయసులోనే వైధవ్యం ఏర్పడటము, ఇలాంటివన్నీ కూడా పితృదోషాల కారణంగానే ఏర్పడతాయి. ప్రతి కుటుంబంలో ఉన్నవారు కూడా తమ జీవితంలో పితృదండం తప్పకుండా తీర్చుకోవాలి. అప్పుడే చనిపోయిన పెద్దల నుంచి ఆశీస్సులు పొందవచ్చు. పితృరుణం తీర్చుకోకపోతే దోషాల నుంచి విముక్తి లభించదు. పెద్దల ఆరాధనకు చాలా అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య. మహాలయ పక్షం చేయని వారికి అశుభం జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు చేయటం వల్ల జాతకంలో ఏర్పడిన దోషాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. మహాలయ అమావాస్య రోజున పవిత్రమైన గంగా స్నానము లేదా నదీ స్నానాలు చేసి మన పూర్వీకుల యొక్క శాంతి కోసము తర్పణాలు వదలటం చేయాలి. నదుల్లో తర్పణాలు వదలటం ద్వారా దోషాలు తొలగిపోతాయి. నదుల్లో కుదరని వారు ఇంట్లోనే తర్పణాలు వదులుకోవచ్చు. కాకులకు, కుక్కలకు, చీమలకు ఆహారాన్ని అందించటంతో చనిపోయిన పూర్వీకుల నుంచి అనుగ్రహం లభిస్తుంది. మహాలయ అమావాస్య రోజున చనిపోయిన వారి పేరు మీద అన్నదానము, దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. బ్రాహ్మణులకు భోజనం గనక పెట్టినట్లయితే వారికి వడ్డించే ఆహారము నేరుగా చనిపోయిన పూర్వీకులకు అందుతుంది. మహాలయ అమావాస్యకు సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున చనిపోయిన వారి కోసమే కేటాయించబడింది. ఈరోజు మనం చేసే పూజలు స్వీకరించటానికి పూర్వీకులు భూమి మీదకి వస్తారు. కుటుంబంలోని సభ్యులపైన ఆశీస్సులు కురిపిస్తారు. అమావాస్య రోజు ఎవరైతే కుటుంబంలో చనిపోయిన వారి పితృదేవతలను గుర్తు చేసుకొని పిండ ప్రదానము, తర్పణాలు వదులుతారో వారికి పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మశాంతి కోసము వారికి నచ్చిన విధంగా పూజలు, తర్పణాలు చేయటం ద్వారా పితృదోషాలను తొలగించుకోవచ్చు. పితృరుణాలు ఉన్న కుటుంబంలో చెడు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అతి శక్తివంతమైన ఈ మహాలయ అమావాస్య రోజు చనిపోయిన పూర్వీకులకు ఈ విధంగా గనక పితృతర్పణాలు వదులుకున్నట్లయితే జాతకంలో ఏర్పడే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మహాలయ అమావాస్య రోజు స్వయం పాకాన్ని ఎవరైనా బ్రాహ్మణులకు ఇవ్వాలి. స్వయం పాకము అంటే వారు స్వయంగా వంట చేసుకోవటానికి కావలసిన వస్తువులను ఇవ్వాలి. బియ్యము, కందిపప్పు, నూనె, ఉప్పు, చింతపండు, బెల్లము ఇలాంటివన్నీ కూడా ఒక ఇస్తరాకులో పెట్టి తాంబూలము దాంతోపాటు దక్షిణ పెట్టి స్వయం పాకాన్ని ఇవ్వాలి. ఇలా కనుక చేసినట్లయితే జాతకంలో ఏర్పడిన పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో జాతకంలో ఏర్పడిన దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.